నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారంను స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ప్రకటించి ప్రతి నెల ఒక్కొక్క జిల్లాను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। దీనిలో భాగంగా మార్చి 15న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నట్లు తెలిపారు। రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్యం పరిశుభ్రతను పెంపొందించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కోసం కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల చేసి ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది అన్నారు। స్వచ్ఛాంధ్ర సూచికల ఆధారంగా పారిశుధ్య చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం పర్యవేక్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అన్నారు। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని బహుళ శాఖల సమన్వయంతో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు। గురువారం కవయిత్రి మొల్లా జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు మొల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। జిల్లా రెవెన్యూ అధికారి ముగే వెంకటేశ్వర్లు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గణపతిరావు, సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। గురువారం కవయిత్రి మొల్లా జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో కవయిత్రి మొల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। రామాయణాన్ని వివిధ భాషల్లో ఎందరో రచించారని, వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని మొల్లమాంబ తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో రచించడం గర్వించదగిన విషయమని అన్నారు। కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి గణపతిరావు, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। దేవుని దయ అభిమానుల ఆశీర్వాదాలతో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు। అభిమానులు ఎవరు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందవద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు। రాత్రి 12 గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరంలో నివాసానికి మంత్రి చేరుకున్నారు। ఆ సమయంలో కూడా వర్మ ఆరోగ్యపరంపై ఆందోళన చెందిన అభిమానులు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, మాజీ అధ్యక్షులు తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి నివాసం వద్ద వేచి ఉన్నారు। కారు దిగిన వెంటనే అభిమానులతో కొద్దిసేపు మాట్లాడిన శ్రీనివాస్ వర్మ తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు। ఈ నెల 15 నుండి 21 వరకు కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ను భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి పెనుమత్స వెంకటరామరాజు, వివి సుబ్రహ్మణ్య వర్మలు పత్రికా సమావేశంలో తెలిపారు। ఈ సందర్భంగా వెంకటరామరాజు మాట్లాడుతూ వెరిటెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వివిఆర్ వర్మ మా క్లబ్ సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అర్జీదారులతో వ్యక్తిగత దరఖాస్తులు కలెక్టర్కు సమర్పించనున్నట్లు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు। గురువారం భీమవరం పట్టణం నెహ్రూ కాలనీ వద్ద ఇళ్లు లేని పేదలతో ఇంటి స్థలాల అర్జీలు పూరింపచేశారు। ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు గజం భూమి కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక ప్రక్క, వారి ఆదాయంలో సగం ఇంటి అద్దెలకే సరిపోతుంది అన్నారు। పేదలు అద్దె ఇళ్లలో కాకుండా స్వంత ఇళ్లలోనే ఉండే పరిస్థితి కల్పిస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్నారు। తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని, జగనన్న నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారుకు కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని భీమారావు డిమాండ్ చేశారు। ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ప్రతి పేద కుటుంబం ఇంటి స్థలం పొందే వరకు పోరాటం నిర్వహిస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిసెటి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెలుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, లక్ష్మీపతి, ప్రజానాట్య మండలి నాయకులు చాన్ బాషా అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు। పైడిపల్లిలో గల తణుకు మండల సమాఖ్య కార్యాలయంలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పోలీసులు, ఎన్జీఓలు, పారాలీగల్ వారంటీలతో డ్వాక్రా మహిళలకు పోస్కో బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధ చట్టం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు।
ఎలా రక్షణ పొందాలి, బాధితులు ఉంటే వారికి ఎలా రక్షణ కల్పించాలి, షెల్టర్, పరిహారం, శిక్షలు, జరిమానాలు మొదలగు విషయాలపై అవగాహన కల్పించారు. బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారాలలో శిక్షలు కఠినంగా ఉంటాయని న్యాయవాదులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ కలిగి ఉండాలని, వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలిపి, పరాయి వారు, పొరుగువారు ఒంటి మీద చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించిన వెంటనే పోలీసుల వారికి లేదా దగ్గరలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు తెలియచేయాలి అన్నారు. కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి చెడులు నేర్పాలని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. న్యాయవాదులు పోనంగి శ్రావణి, సమీర, ధనంజయరావు, రవి, కామాక్షి, సబ్ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు, రామకృష్ణ, పారాలీగల్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం, పెనుమంట్ర, గలువు, పొలమూరు ప్రాంతాల్లో జేసీబీల్లోని బ్యాటరీలను అపహరించుకుపోయారని పెనుమంట్ర పోలీసులకు జేసీబీ యజమానులు ఫిర్యాదు చేశారు. దొంగిలించిన బ్యాటరీలను దొంగలు కారులో తరలించుకుపోయారని చెబుతున్నారు. గతంలో రొయ్యల చెరువుల వద్ద ఉన్న రొయ్యల మేత బస్తాలను దొంగిలించి కార్లలో తరలించుకుపోయిన సంఘటనలపై కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు జేసీబీ బ్యాటరీలు తరలించిపోయారని చెబుతున్నారు. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిన్న వెలగలేరు, నేడు నత్తారామేశ్వరం గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లిన కొవ్వూరి హేమసంధ్యారాణి బుధవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఇంట్లోని బంగారం, వెండి వస్తువులు దొంగలు దోచుకొని పోయారు. దీంతో ఆ మహిళ బోర్న వెలిపించడంతో స్థానికులు, బంధువులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అమ్మగారింటికి అయినపర్రు వెళ్లిందని, తల్లికి అనారోగ్యంగా ఉండడంతో బుధవారం ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో దొంగలు పడి 50 కాసుల బంగారం, 3 కిలోల వెండి, సుమారు 40 లక్షల రూపాయల విలువైన సామాగ్రి దోచుకుపోయారు. ఈ సంఘటనపై పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు విజయ్ కుమార్, పెనుమంట్ర ఎస్ఐ టి స్వామి, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, క్లూస్ టీమ్, క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి చోరీకి, చుట్టుపక్కల సీసీ కెమెరాల నుండి దృశ్యాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. పిఠాపురంలో శుక్రవారం జరిగే జనసేన ఆవిర్భావ సభకు తణుకు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్తున్నట్లు అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు దాసం ప్రసాద్ తెలిపారు. కార్యకర్తలు వెళ్లడానికి 100 కార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెళ్లే ముందు పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం, భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మహిళ అంటే అబల కాదు సబల అని చాటి చెప్పిన వనిత తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులోని సాయినాథ్ కళ్యాణ మండపంలో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం కవయిత్రి మొల్ల 585వ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడుతూ మహిళలకు మన తెలుగు కవయిత్రి మొల్లమాంబ మనందరికీ ఆదర్శమని అన్నారు. తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ అని, రామాయణం అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో అనువదించిన మొట్టమొదటి మహిళ మొల్ల అని అన్నారు. మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో పురుడు పోసుకున్న వరి వంగడాల వ్యాప్తంగా అన్నదాతకు ఇంట సిర్లు కురిపిస్తున్నాయి. 1925లో స్థాపించిన ఈ పరిశోధనా కేంద్రం అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ స్థాయికి చేరుకుంది. మార్టేరులోని వరి పరిశోధనా సంస్థ నిత్య ప్రయోగశాలగా మారింది. 100 ఏళ్లలో 70 వరి రకాలను సృష్టించి అన్నదాతలకు అందించిన ఏకైక పరిశోధనా కేంద్రం. వజ్రం, వరివంగడం దోమలు తట్టుకునే రకంగా దేశంలోనే మొట్టమొదటి వరివంగడంగా సృష్టించిన ఘనత మార్టేరు కేంద్రానికి చెందుతుంది. MTU 1001, MTU 1010, స్వర్ణ, ప్రభాస్, ఇంద్ర వరి రకాలు ప్రాచుర్యం పొంది ప్రపంచంలో సుమారు 10 దేశాల్లో 11 మిలియన్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ సంస్థలకు నిత్యం శ్రమిస్తూ రైతుల కోసం కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వరి వంగడాలను సృష్టిస్తున్నారు. వంగడాల రూపకల్పనలోనే కాకుండా రైతులకు అవసరమయ్యే యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి అధిక దిగుబడులు సాధించే దిశగా శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. నా పేరు డాక్టర్ టి శ్రీనివాస్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, గోదావరి మండలం, ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. మన ప్రాంతీయ
వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా మార్చ్ 1925 సంవత్సరంలో అంటే 100 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది తర్వాత 2005లో ఆంధ్రప్రదేశ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా, తర్వాత 2007లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరుగా రూపు చెందింది. మన వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి ఇప్పటికి అంటే 100 సంవత్సరాలలో మనం 70 రకాలు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఈ 70 రకాల్లో 2 హైబ్రిడ్ వరి రకాలు మనం దేశంలోనే ప్రథమంగా 1993లో మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేశాము. అలానే మనం వజ్రం అనే మొదటి దోమని తట్టుకునే అనే వరి రకాన్ని కూడా దేశంలోనే ప్రప్రథమంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు నుంచి డెవలప్ చేసి దేశానికి అటు యావత్ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. గణపవరం గ్రామంలో ఒక రోజు ముందుగా గురువారం ఆరోగ్య శాఖ ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. టీపీసీ మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా దోమల లార్వా నశించి దోమల పెరుగుదలను నివారించవచ్చునని అన్నారు. గ్రామ ఆరోగ్య కార్యదర్శి రత్నం, ఆరోగ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలకు స్వల్ప విరామం.